నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక టైం మెషిన్ ఎక్కి 1990ల నాటి గోల్డెన్ డేస్లోకి వెళ్లబోతున్నాం. అప్పట్లో పల్లెటూరి వాతావరణంలో ఆ తెలుగు బాల్యం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపే ఒక చిన్న కాని భలే ఎమోషనల్గా అనిపించే ఒక వాక్యాన్ని మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. అంటే ఆనాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. ఈనాటి ఉరుకులు పరుగుల జీవితంలో నిజంగా ఇలాంటి నాస్టాల్జియా మనకొక స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది కదూ. అసలు ఈ మొత్తం వాక్యానికి ప్రాణం పోసే ఒక ముఖ్యమైన ఎమోషన్ ఏమిటో తెలుసా? అదే ఒక సాధారణమైన సంతోషకరమైన జీవితం. ఈ మాట వినగానే ఎక్కడో మనసులో తెలియని ప్రశాంతత వస్తుంది. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లాంటివి ఏవీ లేకపోయినా ఆనందమనేది చాలా చిన్న చిన్న విషయాల్లోనే దొరికేది. ఆ పల్లెటూరి వాతావరణంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎంత స్వచ్ఛంగా ఆనందించేవాళ్లమో ఈ మాట మనకు గుర్తు చేస్తోంది. లైఫ్ ఎంత సింపుల్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటుందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మనం విశ్లేషించబోయే ఆ అసలైన వాక్యమేంటో ఒక్కసారి చదువుదాం. 1990ల నాటి తెలుగు బాల్యపు జ్ఞాపకాలు, పల్లెటూరి బడి జీవితం, గుడ్డ సంచులతో బడికి నడుచుకుంటూ వెళ్లే పిల్లలు, సైకిల్పై ముగ్గురు ప్రయాణించడం, చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడటం, పుస్తకాల అట్టలు, లంచ్ బాక్సులు, ఉపాధ్యాయులు, సాధారణమైన సంతోషకరమైన జీవితం, నాస్టాల్జిక్ భావోద్వేగ వాతావరణం, వెచ్చని సూర్యాస్తమయం, వాస్తవిక సినిమాటిక్ శైలి. అబ్బా, వింటుంటేనే ఇది కేవలం ఒక వాక్యంలా లేదు కదా, ఒక తరం మొత్తం దాచుకున్న జ్ఞాపకాల నిధిలాగా ఉంది. ఇప్పుడు ఇలా చెదురుమదురుగా ఉన్న ఈ జ్ఞాపకాలను మనం ఒక ఆర్డర్లో పెట్టుకుందాం. అంటే ఒక రోజువారీ దినచర్యలాగా. ఉదయం గుడ్డ సంచులతో బడికి నడక దగ్గర నుండి, మధ్యాహ్నం టీచర్లు, లంచ్ బాక్సులు, ఆ తర్వాత సాయంత్రం చెక్కబ్యాట్తో క్రికెట్, చివరికి ఆ వెచ్చని సూర్యాస్తమయం వరకు. ఇలా ఒక పల్లెటూరి పిల్లాడి రోజంతా ఎలా గడిచేదో ఈ టైం లైన్ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇలా ఒక సిస్టమాటిక్గా విడదీసి చూడటం వల్ల ఆనాటి బాల్యం తాలూకు ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ దినచర్యలో ఫస్ట్ పార్ట్ కొద్దాం, బడికి ప్రయాణం. 1990ల నాటి తెలుగు పల్లెటూరులో పొద్దునే బడికి వెళ్లడమంటే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ మట్టి రోడ్ల మీద, పచ్చని పొలాల గట్ల మధ్యగా స్నేహితులందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లడం. అసలది కేవలం బడికి వెళ్లడం కాదు, ఆనాటి మన ఊరి సోషల్ లైఫ్కి, స్నేహానికి అదొక పునాది లాంటిది. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఒక ముఖ్యమైన పదముంది, గుడ్డ సంచులు. ఇప్పుడులాగా బరువైన నైలాన్ బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగులు కాదు. ఇంట్లో పాత బట్టలతోనూ సంచులతోనూ కుట్టిన ఆ కాటన్ సంచుల్లో పుస్తకాలు పెట్టుకుని వెళ్లడం. గుర్తొచ్చిందా? ఆ ఫీల్ వేరసలు. ఇది జస్ట్ ఒక ఊహ కాదు, మనలో చాలామంది డైరెక్ట్గా ఫీలైన ఒక భౌతిక వాస్తవం. ఆ గుడ్డ సంచుల్లో కేవలం పుస్తకాలే కాదు, భలే ముద్దుగా ఉండే కొన్ని కలల్ని కూడా మోసుకెళ్లేవాళ్లం. ఈ పాయింట్ దగ్గరకొచ్చేసరికి నాకైతే భలే నవ్వొస్తోంది. ఇక్కడ ఈ 3 అనే నెంబర్ వెనుకున్న కథేంటో తెలుసా? అదేనండి, సైకిల్పై ముగ్గురు ప్రయాణించడం. మన భాషలో చెప్పాలంటే ట్రిపుల్ రైడింగ్. చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా, రిస్క్గా అనిపించినా అప్పట్లో అది భలే కిక్కిచ్చేది. ఒకే సైకిలు, ముందు రాడ్ మీద ఒకరు, మధ్యలో తొక్కుతున్నవాడు, వెనక క్యారియర్ మీద ఇంకొకరు. ఇలా స్నేహితులు ముగ్గురు సర్దుకొని బడికి వెళ్లడం అనేది అప్పట్లో చాలా కామన్. ఈ ఒక్క చిన్న మాట ఆనాటి ఉత్సాహాన్ని మొత్తం మన కళ్లముందుంచుతోంది కదా. సరే, ఉదయం జర్నీ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యాహ్నం సెషన్లోకి, అంటే మన క్లాస్ రూమ్ వాతావరణంలోకి ఎంటర్ అవుదాం. బడి అంటే ఒట్టి చదువే కాదు కదా, ఆ చదువుతో పాటు మనకు కొన్ని వస్తువులు, కొంతమంది మనుషులు ప్రాణంగా మారిపోతారు. ఆనాటి మన క్లాస్ రూమ్ లైఫ్ని డిఫైన్ చేసిన ఆ మెయిన్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. బడి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే ఆ లిస్ట్ చూడండి. పుస్తకాలకు వేసిన అట్టలు, లంచ్ బాక్సులు, మరియు మన టీచర్లు. పాత న్యూస్ పేపర్లు లేదా క్యాలెండర్ పేపర్లతో పుస్తకాలకు భలే నీటుగా అట్టలు వేసుకునేవాళ్లం. అదొక ఆర్ట్ అసలు. ఇక మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెరుచుకోడానే కులాలు, మతాలు లాంటివి ఏవీ లేకుండా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిండి పంచుకునే ఆ ప్రేమను మాటల్లో చెప్పలేం. ఇక మన ఉపాధ్యాయులు అప్పట్లో కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నా సరే, మన ఆ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్కి కరెక్ట్ రూట్ మ్యాప్ ఇచ్చింది వాళ్లే. అబ్బా, బడి బెల్ కొట్టగానే మొదలయ్యేది అసలైన సందడి, అదే క్రికెట్ టైం. పగలంతా ఆ చదువులు, హోంవర్క్ల తర్వాత వచ్చే ఈ సాయంత్రం ఆటలు భలే ఎనర్జెటిక్గా ఉంటాయి. మన ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు పల్లెల్లో క్రికెట్ అంటే అదొక పిచ్చి కాదు, అదొక పండుగ.
సాయంత్రం కాగానే గ్రౌండ్స్లోకి వీధుల్లోకి ఉరుకులు పరుగులు పెట్టి ఆటల్లో మునిగిపోవడం పిల్లల్లో ఎంత ఎనర్జీని నింపుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ పాయింట్ గమనించండి, చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడటం. ఈ చెక్క బ్యాట్ అనే మాట భలే టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నట్లు ప్రొఫెషనల్ కిట్స్ కొనుక్కునే స్తోమత అప్పట్లో ఎక్కడిది? ఏ చెట్టు కొమ్మతోనో లేదా వడ్రంగి దగ్గర మిగిలిపోయిన చెక్క పలకతోనో మనమే సొంతంగా బ్యాట్ తయారు చేసుకునేవాళ్లం. బంతి కోసం పాత టైర్ల రబ్బర్ వాడటం, వామ్మో, ఆ క్రియేటివిటీనే వేరు. ఎలాంటి ఖరీదైన వస్తువులు లేకుండానే ఎంత స్వచ్ఛమైన ఆనందాన్ని పొందొచ్చో ఇది చెప్తోంది. సరే, ఆటలు కూడా అయిపోయాయి. ఇప్పుడు సాయంత్రం వేళ ఈ జ్ఞాపకాలు ఎలా టర్నవుతాయో చూద్దాం. ఇప్పటిదాకా మనం భౌతికమైన వస్తువులు అంటే ఆ బ్యాట్, సంచులు, వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ పొద్దుగూకే కొద్దీ, ఆ సూర్యుడు పశ్చిమాన వాలుతున్న కొద్దీ ఈ జ్ఞాపకాలన్నింటికీ ఒక అద్భుతమైన ఎమోషనల్ ఫీల్ యాడ్ అవుతుంది. అదే ఆ నోస్టాల్జిక్ వాతావరణం. గడిచిపోయిన గోల్డెన్ డేస్ని తలుచుకుంటూ పెదవిపై నవ్వు, కంట్లోచ్చిన తడి, అదొక మధురమైన ఫీలింగ్ కదూ. ఇక్కడ మనం ఒక సూపర్బ్ కంపారిజన్ చూడొచ్చు. ఒకవైపు ఆ గుడ్డ సంచులు, చెక్క బ్యాట్ లాంటివి మనం చేత్తో తాకగలిగే డైలీ లైఫ్ రియాలిటీ అయితే, మరోవైపు ఆ వెచ్చని సూర్యాస్తమయం, ఆ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ అనేది మన మనసుకు సంబంధించిన ఒక ఎమోషనల్ యాంగిల్. అంటే రోజువారీ జీవితంలో మనం వాడిన చిన్న చిన్న వస్తువులు కూడా టైం గడిచే కొద్దీ మన జ్ఞాపకాల పొరల్లోకి వెళ్ళి ఎంత స్ట్రాంగ్ ఎమోషన్గా మారతాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక అసలైన పాయింట్ ఏంటంటే, మనం చదివిన మూలవాక్యం ఈ జ్ఞాపకాలన్నిటినీ కలిపి ఒక వాస్తవిక సినిమాటిక్ స్టైల్గా ఎలా మార్చేసిందో చూడండి. ఆ సాయంత్రం పూట ఆ ఎర్రటి సూర్యుడు వెలుగులో ఆటలు ఆడి దుమ్ము కొట్టుకున్న బట్టల్తో పొలాల గట్లమీద అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సీన్ ఊహించుకోండి. అచ్చం ఒక బ్యూటిఫుల్ సినిమాలాగా లేదు? ఎలాంటి కెమెరాలు, లైటింగ్ లేకుండానే ప్రకృతి ఇచ్చిన వెలుతురులో మన మనస్సు అనే తెరమీద ఈ జ్ఞాపకాలన్నీ ఒక అద్భుతమైన విజువల్ వండర్లాగా ప్లే అవుతాయి. ఇక ముగింపుకొచ్చేసరికి మనం ఒక మంచి లాజికల్ ప్రశ్న వేసుకోవాలి. గతమెప్పుడూ నిజంగా అంతా అందంగానే ఉంటుందా? లేకపోతే ఈ మన జ్ఞాపకాలు అనేవి సహజంగానే ఆ పాత సింపుల్ లైఫ్ని ఎడిట్ చేసి ఒక సినిమాటిక్ మాస్టర్పీస్ లాగా మనకు చూపిస్తాయా? అంటే బహుశా మన బ్రెయిన్ ఆనాటి కష్టాలను, దెబ్బలను ఫిల్టర్ చేసి తీసేసి కేవలం ఆ బ్యూటిఫుల్ మొమెంట్స్ని మాత్రమే మనకు చూపిస్తుందేమో కదా. ఈ జ్ఞాపకాలు, ఆ సంతోషం, ఈ సినిమాటిక్ బ్యూటీ, వీటి మధ్య ఉన్న కనెక్షన్ గురించి ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ మీలోని బాల్యాన్ని మళ్లీ తట్టిలేపిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.